ఎలా దేవుని చిత్తానికి మనం లోబడాలి? ఒక కుర్రోడు వచ్చి, ప్రభా, నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తుండే అమ్మాయి కావాలి, 60 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు, తెల్లగా ఉండాలి, పీజీ చేసి ఉండాలి, మా ప్రాంతమే అయి ఉండాలి, మా కులమే అయి ఉండాలి, ₹1,00,00,000 తక్కువ కాకుండా, చెప్పండి, ₹1,00,00,000 తక్కువ కాకుండా ఈ బర్రెని కొనాలి. అంతే కదండి. తమ్ముళ్ళు, మీరు ఎంతమంది పెళ్లి చేసుకోబోతారో చేయి చూపిస్తారా? ఇప్పుడు మీరు చేయి చూపించరు, ఇంకా చేయి చూపించరు. మీలో ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా? అలా పెళ్లి చేసుకోబోయే ముందు, పెళ్లి చేసుకునే సమయంలో కట్నం తీసుకోబోతున్నారా? అమ్మ చెల్లెళ్ళు, మీలో ఎవరైనా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే మీ అన్నయ్యగా మీకు ఒక చక్కని సలహా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా మార్కెట్లో బర్రెను పెడతారు. ఈ బర్రె 50,000, ఈ బర్రె 70,000, ఈ బర్రె ₹1,00,000. ఆడికి వెళ్ళిన తర్వాత బేరం ఆడతారు. ₹1,00,000 కాదు కదండి. మరొక మాట చెప్పండి. కుదరదండి, ఇది మామూలు బర్రె అనుకుంటారు ఏమిటి? ఈ బర్రె ₹1,00,000. లెక్కేస్తారు. ఇంకొక మాట చెప్పండి. సరేనండి, మీరు ఏదో మా ఊరు నుంచి పట్టినారు కదా, ₹90,000 ఫైనల్ తీసేసుకోండి. అది బర్రె కాబట్టి దాన్ని ఆ విధంగా కొనుక్కుంటారు. తమ్ముళ్ళు, మీరు బర్రెలు, ఇక్కడ ఎవరైనా బర్రెలు ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? ఉన్నారా బర్రెలు? ఎవరన్నా లేరు కదా. ఒకరోజు ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర సేవలో పాలు పంచుకునేవాడు. వచ్చి, అన్నా, నాకు పెళ్ళి సెటిల్ అయిందన్నా అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను వెంటనే అన్నాను, పెళ్ళి సెటిల్ అయిందా? అవునన్నా, నా పెళ్ళి సెటిల్ అయిందన్నా, చాలా సంతోషం అంటూ ఒక మాట అన్నాను. కట్న కానుకలు ఇలాంటి పిచ్చి వేషాలు ఏమైనా వేస్తున్నావా అని అంటే, వాడు ఎంత మంచోడో తెలుసా అండి. అన్న, మీ దగ్గర వాక్యం విని రక్షించబడిన వాడిని అన్నా, నేను అలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాను చెప్పన్నా, అస్సలు దాని జోలికి వెళ్ళే ప్రసక్తి లేదన్నా అని అంటే నేను ఎంత సంతోషించానో. వాడు అక్కడితో పాపం ఫుల్ స్టాప్ పెడితే బాగుండేది. నోరు జారి ఏమన్నాడంటే, అవన్నీ మా నాన్న చూసుకుంటానన్నా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వీడేమో పెళ్లి చేసుకుంటాడంట, కట్నాల సంగతి వాళ్ళ నాన్న చూసుకుంటాడంట. సహోదరుడా, వింటున్నావా? వివాహము నీకెంత అవసరమో వివాహం అమ్మాయికి అంతే అవసరం. ఎంతమంది అబ్బాయిలు వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్నా ప్రార్థన చేయండి అన్నా, పెళ్లి కావట్లేదన్నా. వివాహము అనేది నీకెంత అవసరమో వివాహం అనేది అమ్మాయికి అంతే అవసరం. నిన్ను కన్నటువంటి తల్లికి తండ్రికి నీకు వివాహం చేయటం ఎంత అవసరమో అమ్మాయిని కన్నటువంటి తల్లికి తండ్రికి వివాహం చేయటం అంతే అవసరం. ఈ కట్న కానుకల విషయంలో అనవసరంగా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి వీటి మీద నువ్వు ఆధారపడి వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యము చెల్లించక తప్పదు. ఒకవేళ నీకు ₹1,50,00,000 మీ ఆవిడ నీకు కట్నం తెచ్చింది. ఎంత తెచ్చింది? ₹1,50,00,000 కట్నం తెచ్చింది. నువ్వు అనుకుంటున్నావు కట్నం తెచ్చింది అని చెప్పి. ఆమె అనుకుంటుంది నిన్ను కొన్నది అనుకుంటుంది. ఆమె నిన్ను కొనుక్కుంది, ₹1,50,00,000 ఇచ్చి కొనుక్కుంది. పొద్దున్నే నువ్వు లేచావు, లేచి వెంటనే కాఫీ పట్టరా అని అంటే ఆమె అంటుంది, నేను పట్టరావడం ఏమిటి? లోపల అనుకుంటుంది, గాడిద, నువ్వు పట్టుకురా, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా, నన్ను కాఫీ పట్టరమంటావేమిటి? ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను మొగుణ్ణే. లోపల అనుకోండి, పిచ్చోడా, 1.5 crores కొన్నాడు గొప్పడా, అమ్మబడి ఉన్నవాడు గొప్పవాడు? చెప్పండి, గట్టి చెప్పాలి. వాళ్ళు కొన్నారంటే మీరు చచ్చారనమాటే. దయచేసి అర్థం చేసుకోండి. కుటుంబ వ్యవస్థ కొనుగోలు మీద ఆధారపడలేదండి. కుటుంబ వ్యవస్థ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వివాహ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, తప్పటడుగులు వేయకండి. దేవుని చిత్తము చేసే అబ్బాయి అమ్మాయి వివాహము నిలబడుతుంది. యెహోవా చిత్తము చేయువాడు, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. నువ్వు దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడు, అప్పుడు నిలబడతావు, నిలబెట్టుకుంటావు. అది ఏదైనా కావచ్చు. ఇది
వాక్యానుసారం నీ ప్రవర్తన అంతటి మీద యెహోవాకు అధికారాన్ని ఇవ్వు. ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తం. చెప్పా కదా, ఓ పేపర్ మీద రాసుకుని వెళ్ళాడట దేవుని దగ్గరికి. ఏమిటి కండిషన్స్? ఇంత ఎత్తుండాలి ప్రభువా, ఈ రంగు ఉండాలి ప్రభువా, ఇంతగా చదివి ఉండాలి ప్రభువా, ఇంత కట్నం తేవాలి ప్రభువా, మా ప్రాంతమై ఉండాలి ప్రభువా, మా కులమై ఉండాలి ప్రభువా అని పేపర్ తీసుకెళ్ళి దేవుని ముందు పెట్టి, ప్రభువా సంతకం పెట్టిన ఆయన, నీ చిత్తమే చేయాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు సంతకం పెడితే చాలు నాయన. ఇది దేవుని చిత్తం అంటారా? నీ కండిషన్స్ అన్నీ నువ్వు పేపర్ మీద రాసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్తమే జరగాలి ప్రభువా, సంతకం పెట్టిన ఆయన, అది దేవుని చిత్తం అవుతుందా? చెప్పండి. ఖచ్చితంగా కాదు. వివాహం చేసుకునే వయసు నాకు వచ్చినప్పుడు, మీకు తెలుసో లేదో, నేను దేవుని ఎదుటికి వెళ్ళి నేను చేసింది ఏంటో తెలుసా? ఒక బ్లాంక్ పేపర్ మీద కింద నా సంతకం పెట్టి, ప్రభువా ఇదిగో బ్లాంక్ పేపర్ ఇస్తున్నారు, కింద సంతకం పెట్టేశాను. ఎవరిని చేసుకోమంటే ఆ వ్యక్తిని నేను చేసుకుంటాను. ఒకవేళ గుడ్డి అమ్మాయినే చేసుకోమంటే గుడ్డి అమ్మాయిని చేసుకుంటాను. ఒకవేళ పోలియో వచ్చి పాపం అవిటి అమ్మాయిని చేసుకోమంటే అవిటి అమ్మాయిని చేసుకుంటాను. చదువు సంధ్య లేని అమ్మాయిని చేసుకోమంటే చదువు సంధ్య లేని అమ్మాయిని చేసుకుంటాను. నాకు కావలసిందల్లా ఒక్కటే, నీ చిత్తానుసారమైనటువంటి వివాహము జరగాలి ఆశపడుతున్నాను. ఇది నా జీవితంలో నేను తీసుకున్నటువంటి తీర్మానం. దేవుడు నాకు చక్కని భార్యను అనుగ్రహించాడు.